Hi, good morning to everyone. This is Srinivasulu, Director of OSS Computer Institute, Adoni branch. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటంటే మనము సమ్మర్ నుంచి ఒక న్యూ ప్రోగ్రామ్ ఒకటి డిజైన్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే 0 to Hero ఇన్ కోడింగ్. సో ఎవరైతే కనుక నెక్స్ట్ ఇంటర్మీడియట్ తర్వాత టెక్నికల్ సైడ్ అంటే బీటెక్లో సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి కంప్యూటర్ కోడింగ్ అనేది నెసరీ. కాబట్టి చాలామంది కంప్యూటర్ కోడింగ్ అనగానే డిఫికల్ట్గా ఉంటుంది, ఈ కోడింగ్ అనేది కొంచెం టఫ్ సబ్జెక్ట్ అని చాలామంది ఆలోచిస్తుంటారు. సో మేము అందుకోసంగా కంప్యూటర్ కోడింగ్లో ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా స్టూడెంట్స్ని ఫ్రమ్ జీరో నాలెడ్జ్ టు హీరో లెవెల్ వరకు తీసుకొని వెళ్ళడమే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య కాన్సెప్ట్. సో అంటే మీకు కంప్యూటర్ కోడింగ్ గురించి ఎలాంటి అవగాహన లేకపోయినా, కంప్యూటర్కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ ఏమీ లేకపోయినప్పటికీ మిమ్మల్ని కంప్యూటర్ కోడింగ్ సంబంధించినటువంటి స్కిల్స్ అన్నీ కూడా మీకు నేర్పించడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ కోర్సులో ముఖ్యంగా సి లాంగ్వేజ్కి సంబంధించి బేసిక్ లెవెల్ ఉంటుంది. దాంతోపాటు జావా కానీ పైథాన్ ఈ మూడింటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఆ కోర్స్ పేరే 0 to Hero ఇన్ కోడింగ్ అనేటువంటి ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఇది మీకు ఇప్పుడు అడ్మిషన్స్ అనేటివి ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి. మీరు అడ్మిషన్ ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకోవడం ద్వారా మీరు సమ్మర్లో అంటే మీ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కానీ జేఈఈ మెయిన్స్ ఇట్లాంటి ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే కనుక మళ్ళీ మీ కాలేజెస్ ఓపెన్ కావడానికి మధ్యలో ఒక 3 months వరకు టైం ఉంటుంది. కాబట్టి ఆ టైం అనేది మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం ద్వారా రేపు మీరు కంప్యూటర్ సైన్స్ తీసుకున్నా కానీ బీటెక్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా మీకు ఈ కోడింగ్ నాలెడ్జ్ అనేది ఉండడం వల్ల మీకు ఈజీగా ఉంటుంది. సో ఈ 3 months అనేది మీకు ఈ కోర్సు యొక్క డ్యూరేషన్ 3 months హాలిడేస్ కాబట్టి మీకు ఫ్రీ టైం ఉంటుంది. కాబట్టి డైలీ ఒక 3 hours ఒక్కొక్క బ్యాచ్కి 3 hours టైమింగ్ ఇస్తాము. డైలీ 3 hours కనుక మీరు అటెండ్ కాగలిగితే మీకు సి లాంగ్వేజ్కి సంబంధించినటువంటి బేసిక్ లెవెల్ కంప్లీట్ చేసిన తర్వాత మెయిన్ ఇప్పుడు జావా అండ్ పైథాన్ వీటి మీద మీరు ఫోకస్ చేయాలి. వాటిని కూడా ఆ 3 months డ్యూరేషన్లో కోర్ జావా అలాగే కోర్ పైథాన్ వరకు మనము కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉన్నారో ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఆదోనిలో ఉంటుంది మన బ్రాంచ్ వచ్చి ఆదోని బ్రాంచ్ 2007 నుంచి కూడా మన ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఆదోనిలో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ప్రజెంట్ మనము ఇన్స్టిట్యూట్ అడ్రస్ వచ్చి సనా ఫంక్షన్ హాల్కి బ్యాక్ సైడ్ అంటే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ దగ్గర సనా ఫంక్షన్ హాల్కి బ్యాక్ సైడ్ ఫస్ట్ లైన్లో ఉంటుంది. సో అడ్మిషన్ ప్రాసెస్ అయితే కనుక ఈ కోర్స్కి స్టార్ట్ చేయడం జరిగింది. బ్యాచ్కి సంబంధించి లిమిటెడ్ అడ్మిషన్స్ ఉంటాయి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ కనుక ఉంటే మీరు మీ అడ్మిషన్ని 50% ఆఫ్ ఫీజు ఇప్పుడు పే చేసి మీ నేమ్ ఎన్రోల్ చేసుకోవచ్చు. మీ పేరు ఇప్పుడు ఎంటర్ చేసి పెట్టుకోవడం వల్ల మీకు బ్యాచ్ టైమింగ్ అనేది ఇస్తాము. సో మీరు సమ్మర్లో మీ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీరు కోర్సుని కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ కోర్సులో మీకు ఎలాంటి కంప్యూటర్ కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. మీరు జాయిన్ అయ్యేటప్పటికి మీకు కంప్యూటర్ బేసిక్స్ ఐడియా లేకపోయినా ఫ్రమ్ ది బిగినింగ్ మీకు అంతా కూడా ప్రాపర్గా మనము సిలో జావా పైథాన్ మీద ప్రాపర్ నాలెడ్జ్ని మీకు అందిస్తాము. సో మీరు ఇన్స్టిట్యూట్ గురించి ఒకసారి ఎంక్వైరీ చేసుకోవచ్చు. మనది 2007 నుంచి కూడా ఇన్స్టిట్యూట్ ఉంది. దగ్గరగా 18 years నుంచి మనకు ఇన్స్టిట్యూట్ ఆదోనిలో ఉంది. కాబట్టి ఒకసారి ఎంక్వైరీ చేసుకొని ఇంట్రెస్టెడ్ ఉండేవాళ్ళు ఎవరైతే కనుక కంప్యూటర్ కోడింగ్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు అడ్మిషన్లు తీసుకుంటారని కోరుకుంటున్నాను.